హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 2 రకాల హెల్తీ స్నాక్స్ రెసిపీలు అయితే చూపిస్తున్నాను. ఈ స్నాక్స్ రెసిపీస్ వచ్చేసి పూల్ మఖానాతో చూపిస్తున్నానండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 4 కప్పుల పూల్ మఖానాని అయితే తీసుకోవాలి. ఈ పూల్ మఖానా వచ్చేసి మనకి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా సరే ప్యాకెట్స్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఈ పూల్ మఖానాను ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని తామర గింజలు లేదా ఫాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. తామర గింజల్ని పాపింగ్ చేస్తే ఇలా పూల్ మఖానా అయితే వస్తుంది. ఇవి ప్యాకెట్ నుంచి మనం ఓపెన్ చేయగానే చాలా మెత్తగా ఉంటాయి. అందుకనే మనం ఎలాంటి స్నాక్స్ రెసిపీ చేసుకున్నా కూడా వీటితోటి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఇక్కడ చూడండి, ఒకటి పట్టుకొని చూస్తే ఇలా మనం ఈజీగా బ్రేక్ చేయగానే బ్రేక్ అవుతుంది కదా, చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని బటర్ కరగగానే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా పొడిని వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ బటర్లో చక్కగా కలిసేలాగా 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాలో నుంచి 2 కప్పులు పూల్ మఖానాను ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ ఈ పూల్ మఖానాకి చక్కగా పట్టేలాగా 1 మినిట్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మసాలా మఖానా అయితే రెడీ అయిపోయింది. వీటిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ను శుభ్రం చేసుకొని మరలా స్టవ్ పైన అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గింజ లోపల వరకు వేగేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా కలర్ చేంజ్ అవగానే స్టవ్ ఆపేసి ఇలా వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా వేడాడిపోయిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టును అయితే రిమూవ్ చేసుకొని ఈ పల్లీలను మనం చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మూత పెట్టేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరలా అదే ప్యాన్లోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల పూల్ మఖానాకైతే 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ని, ఒక పావు టీ స్పూన్ అంత బేకింగ్ సోడాని వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, పాకం అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ తీసుకొని ప్లేట్లోకి ఇందులో మనం బెల్లం సిరప్ను వేసుకున్నాక ఇలా మనం పాకాన్ని దగ్గరికి అనుకుంటూ ఉంటే మనకి గట్టి పాకం అనేది రావాలి. ఇక్కడ పాకం కొంచెం సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని మరలా ఒక 2 మినిట్స్ తర్వాత పాకాన్ని అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు పాకం అయితే ఇలా మనం ప్లేట్లోకి వేసుకొని దగ్గరికి అనుకుంటే ఇలా ఉండపాకం అయితే వచ్చేసింది. ఇలా మనం ప్లేట్కి వేసి కొడితే సౌండ్ అనేది టక్కుమని రావాలి. అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ 2 కప్పులు పూల్ మఖానాని ఈ పాకంలోకి వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నువ్వులను, అలాగే మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని, అలాగే పావు టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకొని ఈ పూల్ మఖానాకి ఈ పాకాన్ని చక్కగా పట్టించుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఇలా 1 మినిట్ పాటు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ 1 మినిట్ తర్వాత చూడండి, పాకం అంతా చక్కగా పూల్ మఖానా అనేది అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్యాన్ను కిందకు దించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పూల్ మఖానా ఈ బెల్లం సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా దానికి విడిపోయింది కదా. మనకి ఇక్కడ క్యారమెల్ మఖానా కూడా రెడీ అయిపోయింది. ఇలా మనకి పూల్ మఖానాతో 2 రకాల హెల్దీ స్నాక్స్ రెసిపీలు అయితే రెడీ అయిపోయాయి. ఒకటి వచ్చేసి మసాలా మఖానా, అలాగే రెండవది వచ్చేసి క్యారమెల్ మఖానా. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఈవినింగ్ టైం స్నాక్స్గా పెట్టుకోవచ్చు. వీటితో చాలా రకాల రెసిపీలు అయితే చేసుకోవచ్చు. ఉదయం పూట డైట్లో తీసుకుంటే బరువు తగ్గాలనుకునే వారికి చాలా బెస్ట్ డైట్ అండి. వీటిని తీసుకోవడం వలన కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ప్రతిరోజు మఖానా తీసుకోవడం వలన మన శరీరానికి పూర్తి స్థాయి ఆరోగ్యం అయితే అందుతుంది. ఇంక లేట్ చేయకుండా పూల్ మఖానాతో ఈ స్నాక్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.